హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ చిత్రం చూడరా, స్టారింగ్ బై వరుణ్ సందేశ్, శీతల్ భాట్, శివాజీ రాజా అండ్ డైరెక్టెడ్ బై ఆర్ఎన్ హర్షవర్ధన్. ఈ మూవీ మనకి ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు గైస్. నాకు స్టోరీ లేని చిత్రం తీసుకొచ్చి చూడమంటే ఎలా చూడమంటారు? ఈ మూవీ యొక్క జానర్ క్రైమ్ థ్రిల్లర్ అని మెన్షన్ చేశారు. సరే క్రైమ్ థ్రిల్లర్ కదా, ఒక లుక్ వేద్దాం అనుకున్నా, బట్ అక్కడే బుక్ అయిపోయా. ఇంకా ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే, ఎప్పటి నుండో ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్న బాల అంటే మన వరుణ్ సందేశ్కి మూవీలో ఛాన్స్ వస్తుంది. సో ఈ ఛాన్స్ రావడంతో తను హైదరాబాద్కి షూటింగ్ అని వెళ్తాడు. అలా వెళ్ళిన బాలాకి మల్లేశం అనే వ్యక్తి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ తను ఎలాంటి కేసులో స్టక్ అయ్యాడు, ఫైనల్గా ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాడా లేదా అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ మొత్తం మనకు 2 hours 5 minutes రన్ టైంతో ఉంటుంది. ఈ మూవీ ఫస్ట్ నుండి క్లైమాక్స్ వరకు ఫ్లాట్ నరేషన్తో అండ్ బోరింగ్గా వెళ్తుంది. యాక్చువల్గా ఈ మూవీ యొక్క టైటిల్ కార్డ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఈ మూవీ కూడా అదే ఫ్లోలో ఉంటుందేమో అనుకున్నా. బట్ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ దాకా మూవీని చాలా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో అయినా కానీ ఏదైనా ప్లాట్ రివీల్ అయ్యి స్టోరీ టర్న్ అవుతుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా చాలా బోరింగ్గా వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఎంత అన్రియలిస్టిక్గా రాసుకున్నారంటే, క్లైమాక్స్ ఏదో పెట్టాలి కదా అని పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో లవ్ ట్రాక్ అయినా బాగుంటుంది అనుకుంటే అది కూడా వర్కౌట్ కాలేదు. అండ్ ఈ మూవీలో అన్వాంటెడ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. అవి ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అండ్ అక్కడ సిచ్యువేషన్ ఒకటి జరుగుతుంటే ఇక్కడ అన్నెసెసరీగా సాంగ్స్ ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు. అసలు బేసిక్ ప్లాట్ అండ్ ప్రాపర్ స్టోరీ లేని మూవీని ఈ మూవీ యొక్క మేకర్స్ ఎలా తీద్దాం అనుకున్నారో ఏమో. ఈ మూవీ మొత్తం అయిపోయినా కానీ ఈ మూవీ యొక్క పర్పస్ ఏంటి అండ్ స్టోరీ ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కాదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో రవిబాబు, తనికెళ్ళ బర్ని, అన్నపూర్ణమ్మ ఇలాంటి మంచి క్యాష్ని పెట్టుకొని వాళ్ళని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఒక 2 scenesలో తప్ప ఈ మూవీలో కామెడీ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో అన్వాంటెడ్ క్యారెక్టర్స్ అండ్ అన్వాంటెడ్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అవి ఈ స్టోరీలోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, వరుణ్ సందేశ్ యాజ్ బాలా. అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో వరుణ్ సందేశ్ గారికి అంత స్కోప్ అయితే లేదు. అండ్ వరుణ్ సందేశ్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఓకేష్గా ఉంది. బట్ ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయకుండా ఉండడం బెటర్. శీతల్ భాట్ యాజ్ చిత్ర. ఫస్ట్ నుండి ఈ క్యారెక్టర్ గురించి రాసుకున్న రేటింగ్ కానీ తన క్యారెక్టరైజేషన్ కానీ చాలా డల్గా ఉంటుంది. అయినా కానీ తనకిచ్చిన రోల్లో తను బాగానే చేసింది. రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ చాలానే ఉన్నా కానీ వాళ్ళని పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని క్యారెక్టర్స్ ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. మ్యూజిక్ బై రాధన్. ఈ మూవీలో సాంగ్స్ అంతగా బాగాలేవు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొద్దిగా వర్కౌట్ అయింది. అండ్ ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీలో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీ ఫ్యామిలీతో అవాయిడ్ చేయడమే బెటర్. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 1.8 out of 5. అంతే గైస్. ఇంకా ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.